పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम गुरुदेव दत्त 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 ओम गुरुदेव दत्त 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 నేను మీ సాయి దత్తానందను. మంత్ర తంత్ర యంత్ర రుద్రాక్ష మూలిక వాస్తు సాముద్రిక జ్యోతిష్య హస్త సాముద్రిక వీటన్నిటి మీద అన్వేషణకు నేను ఎన్నో సంవత్సరాలుగా 42 సంవత్సరాలుగా అన్వేషణ చేస్తూ 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 ఇది ఉన్నది విద్య అనేది దాన్ని నిర్ణయం చేసుకొని ఇది ఉన్నది అనే దాని మీద ఒక 50% అయితే 100% ఇది లేదు, 50% విద్య ఇంకా కొనసాగుతున్నది అనే దాన్ని నేను దృఢ విశ్వాసం చేసుకొని దృఢ నమ్మకం చేసుకొని ఒక 42 సంవత్సరాల నుంచి ఒక గ్రంథం కూడా రాసిన 20 సంవత్సరాలు స్ట్రగుల్ చేసి ఈ మంత్రయంత్ర శాస్త్రాలు రుద్రాక్ష మూలికల శాస్త్రాల మీద. కాబట్టి ఇప్పుడు మనం ఏంటంటే ఈ శాస్త్రాలు ఉన్నాయా లేవా, రాళ్ళు రత్నాలు ఇవన్నీ పిచ్చి పిచ్చి లేకాడు దేవుడు లేడు దైవం లేడు అనే ఈ యొక్క నవీన యుగంలో నాస్తికులు ప్రబిలే యుగంలో నాస్తికులు ప్రబిలి వాళ్ళకి ఎక్కడ ఏం పని లేకుంటే ఈ పని పెట్టుకొని కూర్చొని పుస్తకాలు చదివి ఎవరిని ఎట్లా విమర్శించాలి, హనుమంతుడు కోతి కదా మాట్లాడుతుందా, మళ్ళీ వచ్చేసి లంకకు నీళ్ళ మీద వారధి నిర్మాణం చేసిరంటే రాళ్ళు తేలుతాయా, కృష్ణుడు ఉన్నాడా, ఇవన్నీ విమర్శలు చేయడానికి వాడు బుక్కులు చదువుతాడు, శ్లోకాలు చదువుతాడు, భగవద్గీత శ్లోకాలు చదువుతాడు, పద్యాలు చదువుతాడు, అన్నీ చదువుతాడు. ఎందుకంటే విమర్శించడానికి అదొక వాడు కంకణబద్ధుడై ఉంటాడు అనమాట. ఇక ఇర్రుగా వానికి మైండ్లో కూర్చొని పోతుంది. మనోడు ఏమంటున్నాడు, సాయిబాబా యొక్క అదే సాయిబాబా మతం అంట, మతము ఉంటుందా సాయిబాబాకు? మతం ఎక్కడిది? మతం లేదు. అది విమర్శించుడే తప్పాడు. పెద్ద పెద్ద గురువు అయినాడు, విమర్శించుడే సాయిబాబా మతం అంటున్నాడు. సాయిబాబా మీరు పూజ చేస్తున్నారు కాబట్టి ఇతర మంత్రాలు మీరు చదవద్దు, ఇతర పుస్తకాలు చదవద్దు, ఇతర దేవుళ్ళకి మొక్కొద్దు అంటుండు. ఎందుకు అది అంతా నీకు అవసరం? అరవై నిమ్మలంగా నీ పూజ ఏందో నువ్వు చేసుకో. ఆ షర్ట్ ఏడ్చి ఇచ్చి దొతి కూడా చుట్టుకొని మంత్రదానం చేతిలో పట్టుకొని తిరిగి నిమ్మలంగా ఉండక వేరే వాళ్ళు అవలగాలం చేసి వాళ్ళు మైండ్ పాడు చేసి ఇవన్నీ అవసరమా? అయితే మానవుడు ఏంటంటే ఒక రుణాలు అయ్యి ఏదో చేద్దామనుకుంటాడు, ఏదో పెద్దగా గది చేస్తా ఇది చేస్తా సంపాదన. ప్రతి ఒక్కరికి ఎన్ని కోట్లు ఉన్నా ఆయనకి ఇంకా కావాలనేది ఉంటాడు. ఉన్న కోట్లు పోతుంది, శనిన కోట్లు మిగులుతుంది. ఎందుకంటే అతి ఆశ దురాశ ఏది చేటు అంటారు చూడు, జీవితానికి చేటు అయిపోతుంది. అందుకని దురాశ దుర్బుద్ధి అనేది దురాశ చేయవద్దు, ఎక్కువ ఆశపడవద్దు. మానవుడు ఉన్న దాంట్లో సుఖపడడానికి ప్రయత్నం చేయాలి. పూర్వము ఋషులు రాజులు కూడా
రాజ్యం చేసి ఎన్నో సంపాదించి పొద్దులేస్తే బంగారం ఎండి లోపల మునిగి కేల్విలాసంగా 8 మంది చెలికత్తెలతోటి వాడు స్నానాలు చేపించుకొని మసాజులు చేపించుకొని ఉన్నోడు విరక్తి విసుకొచ్చేస్తుంది జీవితం మీద. వచ్చేసి ఏం చేస్తాడంటే వనప్రస్థాశ్రమము, వనప్రస్థ ఆశ్రమము, వానప్రస్థ కాదు, వాన పడతలేదు, వనం లోపలికి వెళ్ళిపోవడం, వనప్రస్థ ఆశ్రమం. అయితే చిన్నగా అడవులలోకి పోతారు. పోయి ఏం చేస్తారంటే మంచిగా ఆశ్రమం నిర్మించుకుంటారు. భార్య వస్తుంటే భార్యను రమ్మంటాడు, లేదనుకుంటే నువ్వు కూడా ఇంటికి అడవుడు నేను వెళ్ళిపోతున్నాను. ఆడ అవి ఇవి కథమూలాలు రాజ్యమైనది కాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తుంటారు. ఇది మలంగా అడవిలు ఉంటాడు. అట్లా ఆ రోజులలో అట్లా చేసిరు. ఇప్పుడు ఆడు సచ్చిందాం కాశ రేపు వస్తుందా కూడా బిల్డింగ్ కట్టిస్తుంటే ఎవరికి రా ఇదంటే మనమనుకొని చెప్తాడు. అట్లా వద్దు. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత 60 ఏళ్ళు దాటిన తర్వాత షష్ఠి పూర్తి, షష్ఠి అందుకు పూర్తి అయింది. షష్ఠి పూర్తి కాదు, షష్ఠి అంటే షష్ఠి అందుకు పూర్తి అయింది, షష్ఠి పూర్తి. నువ్వు సావడానికి దగ్గరికి వస్తుంది, పూర్తి అయిందిగా, బోనస్ పీరియడ్ స్టార్ట్ అయింది, జాగ్రత్త ఉండరాని. ఆడ 60, 70, 85 ఏళ్ళకు ఇంకో ఇల్లు కట్టిస్తుంటాడు. ఎవరికంటే మా మనం అనుకుంటాడు, ఆడ నిలబడి చేస్తుంటాడు, ఎండలో నిలబడి. ఏమో అవసరమా? 10 మందికి అప్పులు ఇస్తాడు, పోయి ఆయన వేధిస్తుంటాడు. వేధించకు, చిన్నగా వానికి డబ్బు వస్తుంటే కొంచెం తెచ్చిరా నాయన నీకు ఆపత్తుపడి ఇచ్చినప్పుడు. ఈ ఇచ్చేటోడు కూడా రుణబాధలు తీరాలంటే ఇంత ఏంది తెల్లవాళ్ళతోటి ఇంత పెరుగన్నం తీసుకుపోయి హనుమాన్ల దగ్గర మంచిగా నలుగురికి పంచిపెట్టు, చిన్నగా ఏదో ఏర్పాటయి రుణబాధలు తీరుతాయి. రుణాలు ఎందుకైతాయి? నేను చాలామందికి చూస్తున్నా, రుణాలు ఉట్టేనే కావు. ఆయనకు దగ్గర ఉంటుంది 2 లక్షలు, ఆయన 20 లక్షల టెండర్ పెడతాడు, పెట్టి ఇంకా 18 లక్షలు అప్పు చేస్తాడు. 18 లక్షల అప్పులోళ్ళకు మితిలు కట్టాలి కదా. ఆయన సంపాదించేది ఏముంటుంది, ఆ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోతుంది. ఏదో చేద్దామనుకుంటాడు, ఏదో బట్టలు దుకాణమంటాడు, లేకుంటే ఏదో షాప్ కిరాణా అంటాడు, అది అంటాడు. అది నడవకుంటే ఆడ గిరాకీ వస్తేనే నడుస్తాయి. అది నువ్వు పెడతావు, ఏడాగుంటే ఆడ పొయ్యి మారుమూల బస్తీ లేని దగ్గర పెడతాడు, మార్కెట్ లేని దగ్గర. నా దగ్గరకు వస్తాడు, పలాని దగ్గర మార్కెట్ ఉన్నదిరా నాయన నువ్వు ఆడ పెడతా అంటున్నా అంటే, ఏం లేదు గురా మన ఒక్కడిదే షాప్, నీ ఒక్కడి షాప్ దగ్గరకు వస్తారా? రారు. 7, 4 షాపులు ఉంటాయి, ఆ ఏరియాలోనే ఆ షాప్ పెట్టాలి. ఇప్పుడు సపోజ్ బట్టల షాపులు లైన్గా ఉన్నాయి, ఇంకో బట్టల షాపు నువ్వు ఆడబెట్టు నడుస్తుంది. 4 కిరాణా షాపులు ఉన్నాయి, నువ్వు ఆడబెట్టు నడుస్తుంది. ఎందుకంటే జనసంచారం ఏముంటుంది, ఒక కిరాణా షాప్కి వచ్చిందంటే ఆడ దొరకదు, ఇంకో దగ్గర కొంటాడు. లేదా అనుకుంటే వానికి 3 ఏడు వస్తే ఆడ నిలబడతాడు, కొనుక్కొని పలానా ఏరియాలో 4 కిరాణా షాపులు ఉన్నాయి, అడిగిపోతే నన్ను నిలబడతాడు. పలానా దగ్గర వేరే దగ్గర 10 మంది నిలబడి ఉన్నానుకో షాపు దగ్గర, వాడికి ఓడు షాపులో ఆడ మంది లేని దగ్గరికి పోతాడు, టక్కుని తీసుకొని వెళ్ళిపోతాడు. అది నేర్చుకో. లేడు ఆడ ఎవరు లేరు, ఆడ పోయి నేను పెట్టిన సింగల్గా అంటే నువ్వు సింగల్గానే పడి ఉంటావు. ఇట్లొద్దు, ఆడ ఫెయిల్ అయిపోతావు, అప్పుల పరిశాన్ అవుతుంది. అప్పుల వాళ్ళు అక్కడికి వస్తే ఆ ఉన్న సామాన్ అమ్మినా కానీ అప్పులు తీరయ్యి మడి పైసలు రావు, ఆగమాగం అవుతావు. మా పోటీ అనుభవం ఉన్న గురువులను కలవాలి. అందుకని రాముడు ఏం చేసిండు, గురువు అనేటువంటి ఎన్నుకున్నాడు. వశిష్ఠుని గురువు చేసుకోకూడదా? కాదైనా ఆయన సాంసారికంగా కష్ట సుఖాలు ఎదుర్కొన్నాడు కాదు. ఎవరైతే ఈ విశ్వామిత్రుడు ఉన్నాడో ఆయన రాజ్యపాలన చేసిండు, రాజులకే రాజు, ఆయన చక్రవర్తి. మళ్ళీ వచ్చి అన్ని అనుభవాలు ఉన్నాయి, యుద్ధాలు చేసిండు ఆయన. మళ్ళీ వచ్చేసి రాజ్యపాలన చేసిండు, కరువేంది తెలుసు, కరువు కాటకాలు ఏం తెలుసు, సుఖమేంది తెలుసు, ఇవన్నీ తెలుసు. కాబట్టి ఆయనను గురువుగా ఎంచుకున్నాడు రాముడు. అట్లా అనుభవం ఉన్న వాళ్ళే గురువులు. ఇప్పుడు నేను అన్నీ అనుభవించిన అప్పుల బాధలకు 4 గంటల రాత్రి కూడా లేచిపోయిన రోజులు ఉన్నాయి. 3 గంటలకే లేచి వచ్చేది. అప్పుడు నా అప్పు ఇచ్చినాడు నాకు ఎదురు, ఏం మారాజిపోతున్నావు అని అంటే, మరి ఏం చేయాలరా నాయనండి, బాధలకు వెళ్ళిపోతున్నది, వచ్చిన మాటలు పడలేకపోతున్నా, ఇవాళ ఇస్తాను కదా ఇవాళ ఇవ్వలేకపోతున్నా, కాబట్టి మళ్ళీ ఏం ముఖం పెట్టి నీకు ఏం చెప్పాలనేది నాకు అర్థమైతలేదు. నీకు పలాని 5 తారీఖు రమ్మన్నా, ఇవాళ 5 తారీఖు, ఈ 5 తారీఖు వస్తావు నాకు తెలుసు, నువ్వు రాకముందే నేను బయటపడదామంటే నాకంటే ముందే నువ్వు దర్శనం అవుతున్నావు. నీకే నా కర్మ, నువ్వు ఏం చేసి తీరుతావో తిట్టు. అట్లా అనుభవించిన గురువుని నేను. రోగాలు అనుభవించిన, నాకు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, మళ్ళీ పక్షవాతం వచ్చి బాగా చేసుకున్నా నేనే. మళ్ళీ ఇవన్నీ రోగం అని చెప్పేసి ఏమైంది బాగానే ఉన్న దురపోతులేక అంటాడు. ఆ రోగం లక్షణాలు అనేటివి అనుభవించడానికి అర్థమవుతుంది.
హార్ట్ పేషెంట్ ఉండు, వాడు అనుభవించడానికి అర్థమవుతుంది. పక్షవాతం ఉన్నది, వాడు ఎంత పెద్ద పైల్వాన్ కానీ పిల్లి అయ్యి బిడ్డపాలు అయిపోతాడు. కాబట్టి మన జీవితంలో ఏదైతుందో మనము ఇప్పుడు స్టోన్స్ ఉన్నాయి, ఆ ఒక్కొక్క స్టోన్ ఒక్కొక్క రకంగా పనిచేస్తుంది. జెమ్ స్టోన్స్ నవరత్నాలు. అయితే ఇప్పుడు పుష్యరాగము ఉన్నది, కనక పుష్యరాగం. అది ఏంటంటే గురుబలాన్ని పెంచుతుంది. గురుబలం ఉంటే అన్ని ఉన్నట్టే లెక్క. అది చూపుడైలకు పెట్టుకోవాలి, గురువారం నాడు పెట్టుకుంటే మంచిది. అయితే ఈ పుష్యరాగం ఏంటంటే కనక పుష్యరాగం ఇట్లా ఎల్లో కలర్లు ఉంటుంది. ఇది ఎల్లో కలర్లు ఉంటుంది. దీన్ని చూపుడైలకు పెట్టుకోవాలి. కనీసం 3 క్యారెట్ల పైన ఉంటే మంచిది. అయితే మనము ఈ కనక పుష్యరాగం ఏదైతుందో దీంట్లో రకాలు ఉంటాయి. టోపాస్ అని ఉంటుంది, మళ్ళీ వచ్చేసి బ్యాంకాక్ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి సిలోన్ ఉంటుంది, ఎన్నో రకాలు ఉంటాయి. దీంట్లో చూసి మంచి ఏదైనా సరే మంచి చూసి పెట్టుకుంటే మంచిది. ఇవాళ రేపు ఏంటంటే ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నారు. మూత్ర పరీక్ష, రక్త పరీక్ష చేస్తే ఎట్లుంటుందో అట్లా ల్యాబ్ టెస్టింగ్ చేస్తున్నారు. ఆ ల్యాబ్ టెస్టింగ్ ఉన్న స్టోనే తీసుకొని దాని కార్డులో పట్టే ఆ స్టోన్ పెట్టి ఉంటుంది. పెట్టి దాన్ని తీసుకుంటే మంచిది, ఏ డౌట్ ఉండదు. అయితే ఇప్పుడు పెట్టలేని పరిస్థితి, పెట్టలేనిలో ఉంటుంది. స్వామి మాకు అయింది, గరీబోళ్ళం పూర్వక కూలినాలు చేసుకుంటే వాళ్ళకి మేము రాళ్ళేడ పెట్టుకుంటామంటే మీకు ఒక మంత్రం చెప్తా. ఈ మంత్రాన్ని ఒక పేపర్ మీద రాసుకొని మంచిగా, లేదా మామిడాకు మీద రాసుకొని దగ్గర పెట్టుకొని అది లామినేషన్ కూడా చేయించుకొని పెట్టుకుంటే మంచిది. ఏది ఆధార్ కార్డులు ఇట్లా లామినేషన్ చేస్తారో అట్లా చేపియండి. ఇది నేను మంత్రం చెప్తున్నా, జాగ్రత్తగా రాసుకోండి, పెన్ను పేపర్ తీసుకొని. అయితే ఈ మంత్రం చెప్తున్నా. ఓం వృషభధ్వజాయ విద్మహే వృషధ్వజాయ. ఓం వృషధ్వజాయ విద్మహే కృతి హస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయత్. ఈ మంత్రాన్ని మళ్ళీ 3 సార్లు చెప్తా, తెలుసుకోండి. ఓం వృషధ్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయత్. మళ్ళీసారి చెప్తాం. ఓం వృషధ్వజాయ విద్మహే కృణి హస్తాయ ధీమహి తన్నో గురు ప్రచోదయత్. ఇది పేపర్ మీద రాసుకోండి, లేదా మామిడాకుల మీద రాసుకొని దగ్గర పెట్టుకోండి. మామిడాకు అయితే లామినేషన్ చెప్పి తెచ్చుకోండి, మంచి చిన్న ఆకు మీద రాసుకోండి, మార్కర్ పెట్టుకోండి. మీకు ఎప్పుడైనా నేను కలవాలనుకుంటే సోమవారం మంగళవారం హాలిడే ఉంటుంది. నేను ఉండేది బిఎన్ రెడ్డి, ఇక్కడ హైదరాబాద్లో ఉంటా, ఎల్బీ నగర్ దగ్గర. నాకు ఫోన్ చేసి రావచ్చు. మీకు అడ్రస్ తెలియకుంటే మేము కరెంట్ లొకేషన్ కూడా పెడతాము, ఆ లొకేషన్ చూసుకొని కూడా రావచ్చు. సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది, మిగతా రోజులు రావచ్చు. లేదు మేము ఫోన్లో మాట్లాడుతాం స్వామి, మాకు అంత దూరం మేము రాలేము అనుకుంటే మాత్రము పొద్దున 7 నుంచి 9 దాకా మాట్లాడతా, రాత్రి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతాను. జై గురుదత్తం.